ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఉదయకాలాన్ని ఆయన సన్నిధిలో సమీపించేటువంటి వారందరూ దేవుని వల్ల గొప్ప సహాయం వారు పొందుతురుగాక. కీర్తన గ్రంథము 108 అధ్యాయము 12వ వచనం. మనుషుల సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయం దయచేయము. భక్తుడైతే దేవుడి సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. అతడు ఒక నిర్ణయానికి వచ్చాడు. మనుషుల వల్ల తనకేమీ కాదు కానీ దేవుని వల్ల మాత్రమే తన శత్రువులను తను జయించగలడనేటువంటి నమ్మకం అతని హృదయంలో కుదిరింది. ఎప్పుడైతే నీ హృదయంలో ఒక కుదురుబాటు కలిగినటువంటి స్థితి వస్తుందో నీ ఆలోచనలు సవ్యంగా ఉంటాయి. నీ ఆలోచనలో నీ నడిపింపు కూడా దేవుని మీద ఆధారపడడం ద్వారా నువ్వు గొప్ప విడుదల పొందుకుంటావు. దేవుని వల్ల మేము శూర కార్యములు జరిగించదము, మా శత్రువులను అనగదొరకువాడు ఆయనే. కనుక ఆలోచన లేని చోట ఆలోచన కలుగు చేయవాడు ప్రభువే. ఆయన మాత్రమే అన్ని విషయాలు ఆలోచన కలుగు చేసి విడుదల కలుగు చేయడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కనుక అనేకసార్లు మనం ఆశ్చర్యపడిపోతూ ఉంటాము. సహాయం చేసేటువంటి వారు లేనప్పుడు కృంగిపోతూ ఉంటాము. ఆదరించే వారు ఎవరు లేనప్పుడు ఏం చేయాలో తోచలేనటువంటి పరిస్థితిలో ఉంటాం. 2 రాజుల 6వ అధ్యాయం 27వ వచనంలో, యెహోవా నాకు సహాయం చేయనిది, నేనెక్కడి నుండి నీకు సహాయం చేయదును? కళ్ళంలో నుండి అయినను ద్రాక్ష గానుగుల నుండి అయినను దేనిని నేను ఇచ్చి సహాయం చేయ వల్లపడదని చెప్పాను. రాజు అయితే ఆ స్త్రీతో చెప్తూ ఉన్నాడు, నీకు నేను ఎలా సహాయం చేయగలను? దేవుడు నాకు సహాయం చేయకపోతే ఎందుకు దేవుడు నీకు సహాయం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు? అది నీ వల్ల కాదని నువ్వు తెలుసుకున్నావు కాబట్టి. గుమ్మంలోనే నిలబడి ఎంతోమంది సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దేవుని వల్ల నీకు సహాయం కలుగుతుంది. ఆయనే భూమి ఆకాశం సృజించినవాడు. కాబట్టి ఈరోజు శ్రమ కలిగినప్పుడు ఆయన నమ్ముకున్నటువంటి వారందరికీ ఆయన కీడముగా ఉన్నాడు. ఆయన దూరంగా లేడు, దగ్గరగా ఉన్నాడు. నువ్వు కొండల తట్టు కనులెత్తుచున్నావు కానీ నీకు సహాయం ఖచ్చితంగా దొరుకుతుంది. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కీడము. దేవా, నీవు మాకు దూరంగా ఉండొద్దు, త్వరపడి నాకు సహాయం చేయమని భక్తుడు మొరపెడుతూ ఉన్నాడు. కనుక ఆయన ఎలా మనం సహాయం చేయగలడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందను కనుక శోధింపబడిన వారికి నీ సహాయం చేయగలవాడు అన్నాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 25వ వచనంలో, ఆయన ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. కాబట్టి ఆయన యందు భయభక్తులు గలవారు, ఆయన యందు నమ్మికుచున్నటువంటి వారందరికీ ఆయన సహాయం చేయడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. ఈ ఉదయకాలాన్ని నీకు ఎలాంటి సహాయం కావాలో నువ్వు ఆయన దగ్గర వేడుకున్నట్లయితే ఖచ్చితంగా అటువంటి సహాయం నువ్వు పొందుకుంటావు. కనుక దేవుడే కాదు, మనుషుల ద్వారా అతను సహాయం చేస్తున్నప్పుడు నువ్వు ఏకూపించాలి. ధైర్యం వహించి నీ పనులన్నీ నువ్వు జరిగించుకోవాలి. ఒక తండ్రి చెప్తూ ఉన్నాడు, నాకు అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయమని బిగ్గరగా అతను చెప్తూ ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు సహాయం చేశాడు. మన ప్రాణం మౌనంగా ఉండకుండా, గాఢంధకారపు లోయలోకి వెళ్ళిపోకుండా, ఇంకా నువ్వు పూతపట్టి నువ్వు ఫలించేటువంటి సమయంలో నీ తోటలను చెరిపెట్టి నక్కలను పట్టుకోవడానికి సహాయం నీకు కావాలి. ప్రతిదినము ఆయన సహాయం చేస్తూనే ఉన్నాడు. ప్రతిదినం ఆయన సహాయం చేస్తూనే ఉన్నాడు. ఆయన నామమును బట్టి ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు. ఆయన అనుగ్రహించిన కృప ఉత్తమమైనది కనుక దాని నుంచి మనం విడిపిస్తూ ఉన్నాడు. యెషయా 41వ అధ్యాయము 13వ వచనంలో, నీ దేవుడగు యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయం చేస్తే నేను చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈరోజు అన్ని విషయాల్లో నువ్వు విడిపిస్తాడు, బలపరుస్తాడు. ఆయన నమ్మిక ఉంచు, సంతోషంగా ఉండు, ఆయన స్తుతించు. నువ్వు చేయదలుచుకున్నదంతా ధైర్యంగా చేయి. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా నీ సహాయం కొరకు తండ్రి ఎంతోమంది ఎదురు చూస్తుండగా వారందరూ సహాయం పొందినట్లుగా సహాయం దయచేయండి. ఊహించినటువంటి రీతిలో ఈ నెలాఖరుకల్లా ప్రభా గొప్ప కృపనైన వారిని ఆవరించినట్లుగా సహాయం దయచేసి పూర్తి సంతోషము, బలము వారు సొంతమగినట్లుగా సహాయం దయచేయమని, మహిమ పొందమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.